హాయ్ ఫ్రెండ్స్, ఛానల్కు తిరిగి స్వాగతం. మీరు ఎప్పుడైనా సముద్రం లోతుల్లో మునిగిపోయిన ఒక పురాతన నగరం గురించి ఆలోచించారా? అది శ్రీకృష్ణుడు స్వయంగా నిర్మించిన బంగారు మహల్లు, విశాలమైన రాజమార్గాలు, అద్భుతమైన ఆలయాలతో నిండిన స్వర్గధామం. అవును, మన భారతీయ పురాణాలలో అత్యంత ప్రసిద్ధి చెందిన ద్వారకా నగరం గురించి మాట్లాడుతున్నాను. ఈ నగరం కేవలం ఒక కథ కాదు, ఇది రహస్యం, చరిత్ర, ఆధ్యాత్మిక కేంద్రం. ఈరోజు మనం ద్వారకా గురించి పూర్తిగా తెలుసుకుందాం, పురాణ కథల నుంచి పురావస్తు ఆవిష్కరణల వరకు. సో, సమయం వృధా చేయకుండా వీడియోను ప్రారంభిద్దాం. ద్వారకా అనే పదం సంస్కృతంలో ద్వార అంటే ద్వారం, కా అంటే స్వర్గం లేదా మోక్షం, అంటే ఇది స్వర్గానికి ద్వారం. హిందూ ధర్మంలో ఇది 7 పవిత్ర నగరాలలో ఒకటి. ఇతర నగరాలు అయోధ్య, మధుర, హరిద్వార్, కాశీ, కాంచీపురం, అవంతిక. ప్రస్తుతం ద్వారకా గుజరాత్లో అరేబియా సముద్ర తీరంలో ఉంది. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు మధురాలో జన్మించాడు, గోకులంలో పెరిగాడు. కంసుడిని సంహరించిన తర్వాత జరాసంధుడు మధురాపై దాడులు చేశాడు. ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి కృష్ణుడు యాదవులను తీసుకుని పశ్చిమ సముద్ర తీరానికి వచ్చాడు. సముద్రదేవుడు వరుణుడిని ప్రార్థించి భూమి పొంది విశ్వకర్మ సహాయంతో ద్వారకా నగరాన్ని నిర్మించాడు. ఈ నగరం సముద్ర మధ్య ద్వీపంలా ఉండేది. 6 భాగాలుగా విభజించబడి బంగారు మహల్లు, రత్న గోపురాలు, విశాల ఉద్యానవనాలు, సరస్సులతో స్వర్గంలా ఉండేది. ద్వారకాలో కృష్ణుడు రుక్మిణి సత్యభామలతో నివసించాడు. ఇక్కడే ప్రద్యుమ్నుడు పెరిగాడు. మహాభారత యుద్ధంలో కృష్ణుడు ద్వారకా నుంచే అర్జునుడికి సారథిగా వెళ్ళాడు. యుద్ధమైపోయాక యాదవుల మధ్య కలహాలు మొదలయ్యాయి. మౌసల పర్వంలో చెప్పినట్లు యాదవులు ఒకరినొకరు సంహరించుకున్నారు. తర్వాత కృష్ణుడు వేటగాడి బాణంతో దేహత్యాగం చేశాడు. అప్పుడే సముద్రం ద్వారకాను ముంచేసింది. అర్జునుడు యాదవ స్త్రీలను తీసుకువెళ్తుండగా నగరం సముద్రంలో కలిసిపోయింది. ఇది ద్వాపరయుగం ముగింపు, కలియుగం ప్రారంభం. పురాణ కథలు మాత్రమే కాకుండా చారిత్రక పురావస్తు ఆధారాలను పరిశీలిద్దాం. పలు శాస్త్రవేత్తలు ద్వారకా శిథిలాలను సముద్రంలో కనుగొన్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ శోధనల్లో 30 మీటర్ల లోతులో పెద్ద నగర శిథిలాలు బయటపడ్డాయి. గోడలు, రాజమార్గాలు, ఇంటి శిథిలాలు, మట్టి పాత్రలు, ఆభరణాలు దొరికాయి. ఎస్ఆర్ రావు నేతృత్వంలో 1980లలో జరిగిన శోధనలు ముఖ్యమైనవి. రేడియో కార్బన్ డేటింగ్ ప్రకారం కొన్ని శిథిలాలు 1500 బీసీఈ నుంచి 1700 బీసీఈ మధ్యకాలానికి చెందినవి. కొందరు శాస్త్రవేత్తలు ఇవి 8500 సంవత్సరాల పాతవని కూడా వాదిస్తున్నారు. 2002లో బీబీసీ డాక్యుమెంటరీలో ఈ ఆవిష్కరణలు ప్రపంచానికి చూపబడ్డాయి. సోనార్, అండర్ వాటర్ ఆర్కియాలజీ ద్వారా గ్రిడ్ సిస్టంతో నిర్మాణాలు కనిపించాయి. ఇది భారత అట్లాంటిస్గా పిలువబడుతోంది. ఆధునిక ద్వారక భారతదేశంలో ఒక ప్రముఖ తీర్థయాత్ర కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉన్న ద్వారకాధీశ్ ఆలయం ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణ. 5 అంతస్తులు, 722 స్తంభాలతో నిర్మితమైన ఈ ఆలయం శ్రీకృష్ణుడికి అంకితం చేయబడింది. నల్ల రాతితో చేసిన 4 చేతుల విగ్రహం శంఖం, చక్రం, గద, పద్మం వంటి ప్రత్యేకతలు కలిగి ఉంది. ఈ ఆలయం అనేకసార్లు ధ్వంసమై పునర్నిర్మాణం చేయబడింది, ముఖ్యంగా మరాఠా రాజుల ఆధ్వర్యంలో. బేత్ ద్వారక ఒక అందమైన ద్వీపం. ఇది బోటు ద్వారా చేరుకోవాలి. ఇక్కడ రుక్మిణీదేవి ఆలయం మరియు నాగేశ్వర జ్యోతిర్లింగం ఉన్నాయి. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. గోమతి నది ఘాట్లో స్నానం చేయడం అత్యంత పవిత్రమైనది. సుదాముడు కృష్ణుణ్ణి కలిసిన కథ కూడా ఇక్కడే జరిగింది. అత్తిపండ్లు తీసుకువచ్చిన సుదాముడికి కృష్ణుడు ధనవంతుణ్ణి చేశాడు. పురాణాల ప్రకారం ద్వారక 6 సార్లు మునిగి 7వసారి నిర్మించబడింది. ప్రస్తుతం ఉన్న ద్వారక ఈ 7వ నిర్మాణం. సముద్ర స్థాయి పెరగడం, భూకంపాలు, సునామీలు వంటి ప్రకృతి విపత్తుల వల్ల ఈ నగరం మునిగిపోయిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ద్వారకా చార్ధామ్ యాత్రలో భాగంగా బదరీనాథ్, రామేశ్వరం, పురి, ద్వారకా ఉన్నాయి. జన్మాష్టమి, హోలీ, శ్రావణ మాసంలో ఇక్కడ భక్తుల సందడి ఉంటుంది. ఆలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆరతులు, భజనలు, అన్నప్రసాదం జరుగుతాయి. ద్వారకా మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. ఇది పురాణాలు, చరిత్ర, శాస్త్రం మధ్య ఉన్న అద్భుతమైన సంబంధాన్ని చూపిస్తుంది. సముద్ర లోతుల్లో ఇంకా ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఒకసారి ద్వారకాకు వెళ్ళి సముద్రగాలి, ఆలయ గంటలు, కృష్ణుడి దివ్య సాన్నిధ్యం అనుభవించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి, కామెంట్లో మీ అభిప్రాయం తెలియజేయండి. తదుపరి ఎపిసోడ్లో మరో అద్భుత రహస్యంతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీకృష్ణ.